డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. రాష్ట్రంలో పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు ఊళ్లపై పడి ప్రజలు భయాందోళనకు గురిచేస్తూ కొందరి ప్రాణాలు బలిగొన్న ఏనుగులకు చెక్ పెట్టేందుకు కుంకి ఏనుగులు రాబోతున్నాయి. ఇవాళ బెంగళూరు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమక్షంలో 6 కుంకి ఏనుగుల అప్పగింత జరిగింది. కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చి ఏం చేస్తారో, అడవి ఏనుగులకు కుంకి ఏనుగులతో ఎలా చెక్ పెడతారో పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల కన్నీరు తొడబోతున్నారు. అయితే చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం ఏదైతే ఏనుగులు గజరాజుల దాడి వల్ల కూడా సరే అనేక మంది రైతులు ఏదైతే మరణించిన సందర్భాలు ఎన్నో చూసాం గతంలో. అదేవిధంగా పంట పొలాలు తొక్కేసి నాశనం చేసిన సందర్భాలు కోకళ్ళు. అయితే సరిహద్దు ప్రాంతమైనటువంటి కుప్పం చుట్టుపక్కల అటు తమిళనాడు, కర్ణాటక, ఏపీకి సరిహద్దు ప్రాంతంలో నిత్యం ఏదైతే సంఘటనలు జరుగుతూనే ఉండే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రతి వారం రోజుల్లో 2-3 చోట్ల ఏదో ఒక ఏనుగుల వల్ల నష్టం వాటిల్లే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వీటన్నిటికి కూడా చెక్కు పెట్టే విధంగా కూడా సరే కూటమి సర్కారు నిర్ణయాలు తీసుకునింది. అయితే గత ఏడాది ఆగస్టులో కూడా సరే కుంకి ఏనుగుల్ని ఏదైతే కర్ణాటకకి సంబంధించినటువంటి కుంటి ఏనుగుల్ని ఏపీకి తీసుకురావాలనేసి కూడా వాళ్ళని విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 నెలలకు ముందు కూడా సరే అయితే కర్ణాటకకి సంబంధించినటువంటి మంత్రులతో కూడా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడకు వచ్చినప్పుడు కూడా సరే వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటికే దీనికి కావాల్సినటువంటి ఏదైతే ఆ పలంనేరు ప్రాంతంలో అయితే ముసలమడుగు వద్ద ఉన్నటువంటి ఎలిఫెంట్ హబ్ అయితే అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ యొక్క ఎలిఫెంట్ హబ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే గతంలో కూడా ఒక 2 ఏనుగులు అయితే మనకైతే ఉండే పరిస్థితి అయితే కూడా ఉంది. ఆంధ్రాకి అయితే జయంత్ వినాయక్ అని ఒక 2 కుంటి ఏనుగులు కూడా సరే మన ఆంధ్రాకి అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా ఏనుగుల వల్ల మదమెక్కిన ఏనుగుల వల్ల ఏదైనా ఇబ్బంది చేసి దాడులు జరుగుతూ ఉంటే వీటిని పంపించి కుంకి ఏనుగుల ద్వారా దాన్ని మచ్చిక చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 2 కుంకి ఏనుగులు కూడా సరే వయోపరిమితి వల్ల ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కర్ణాటక సర్కార్తో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకునింది. అయితే ఒక 4 కుంకి ఏనుగులను కూడా సరే ఏపీకి పంపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా కూడా సరే ముసలమడుగు వద్ద అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. వీటి కోసం 8 మంది మావోయిస్టులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 50 ఎకరాల్లో ఉండే ఈ యొక్క కారణ్య అడవిలో కూడా సరే ఈ యొక్క ఏనుగులు సంచరించనున్నాయి. అయితే మదమెక్కిన ఏనుగులు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది చేసినప్పుడు ఈ యొక్క ఏనుగులు కుంకి ఏనుగులు వెళ్ళి వాటితో పోట్లాడి మరీ ఇవి తీసుకొచ్చే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే నిత్యం అయితే కుప్పం సరిహద్దు ప్రాంతమైనటువంటి కుప్పము, రామకుప్పము, పలమనేరు ఇలాంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సరే నిత్యం ఏదైతే పంట పొలాలు ధ్వంసం చేసే పరిస్థితి అయితే కూడా ఉంది. ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ఏనుగుల సంచారం ఎక్కువగా సంచరిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఏనుగులు ఏదైతే తన ఆహారం కోసమే ముఖ్యంగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే అయితే కొన్ని ఏనుగులతో మచ్చిక చేసుకోలేక విడిపోయి మరీ 2 టీములుగా కూడా సరే ఒక గుంపులో 13 ఏనుగులు, మరో గుంపులో 23 ఏనుగులు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా సరే గుంపులుగా వెళ్ళి పంట పొలాలు పల్లెల్లో పోయి ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గతంలో ఇప్పుడు వరకు దాదాపు 20 నుంచి 25 మంది వరకు కూడా సరే ఈ యొక్క ఏనుగుల దాడిలో కూడా గతంలో మరణించిన పరిస్థితి కూడా జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ ఈ యొక్క కుంకి ఏనుగుల్ని ఏపీకి తీసుకువస్తారు. అక్కడ పలంనేరు వద్ద ఉన్నటువంటి ముసలమడుగు వద్ద ఉన్నటువంటి ఎలిఫెంట్ హబ్లో దానికి విడిది ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క 50 ఎకరాల్లో ఏదైతే ఉండదో ఇవన్నీ కూడా సరే అవి స్వేచ్ఛగా తిరగడానికి దానికి కావాల్సిన ఆహారం కానీ వంట చేయడానికి దానికి పెట్టాల్సినటువంటి సంబంధించి ఒక వంటశాల కూడా ఏర్పాటు చేస్తారని కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరొకటి స్నానం చేయడానికి కూడా సరే ఒక గుంతనైతే దాదాపు అవన్నీ స్నానం చేయడి ఏదైతే తీసుకోవడానికి తిరగడానికి కావాల్సినటువంటి ప్రాంతం కూడా అనువుగా ఉండే ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏనుగులు అడవిలోంచి బయట రాకుండా ఉండడానికి కూడా గతంలో సోలార్ లాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా సరే తొక్కి నాశనం చేసి బయటకు వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క అయితే అడవి చుట్టూ కూడా సరే దాదాపు 3 కిలోమీటర్లు పైన కూడా సరే దాదాపు ఒక గుంతని అంటే
చుట్టూ పారి గోడ టైప్లో ఉన్నటువంటి ఒక గుంతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపు 12 నుంచి 15 అడుగులు లోతు ఉన్నటువంటి ఈ యొక్క గుంతను ఫారెస్ట్ చుట్టూ కూడా ఏర్పాటు చేస్తే, అంటే లోపల నుంచి బయట రాకుండా ఒకవేళ వస్తే ఆ ఒక గుంతలో పడుతుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ అధికారులు దాన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి అయితే వాళ్ళ సంరక్షణలో ఉంచుకొని దాదాపు ఒక 3 నెలల వరకు వాళ్ళ సంరక్షణలో ఉండి మళ్ళీ కారెన్ అడవుల్లో వదిలేసే విధంగా కూడా సరే చర్యలు తీసుకోబోతున్నారు. ఈ యొక్క ఏనుగులు రావడం వల్ల మాత్రం రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఏనుగులు మందలు గుంపులుగా వెళ్ళి నిత్యం పంట పొలం చేతికి వచ్చిన పంట పొలాలు కావచ్చు, అటు మామిడి రైతులు కావచ్చు, ఇళ్ళ మీద ధ్వంసం చేసి ఇల్లులు ఊర్లు మీద వెళ్ళి పడి ధ్వంసాలు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కుంకి ఏనుగులు రావడంతో ఎట్టకేలకు తమ సమస్యకి చెక్ పడుతున్నట్టుగా కూడా సరే అట రైతులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అశ్వత్, గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.